ఫిల్మీ ఫోకస్. నవాబ్ కేఫ్ సినిమా ఒక వినూత్న ఎంటర్టైనర్గా రాబోతోంది. శివ కందుకూరి హీరోగా, రాజీవ్ కనకాల కీలక పాత్రలో తేజు అశ్విని హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ప్రమోద్ హర్ష దర్శకత్వంలో రూపొందింది. రాధావి పపుడిప్పు, వెంకట్ ఆర్ పపుడిప్పు నిర్మాణంలో తెరకెక్కిన ఈ కథ సాధారణ జీవితంలోని ఒక చాయ్ అమ్మేవాడి ఆశయాలు, సవాళ్లు, కుటుంబ బంధాలను చాలా సహజంగా చిత్రీకరిస్తుంది. ప్రేక్షకులు థియేటర్స్లో కూర్చొని నవ్వుతూ, భావోద్వేగాలతో కన్నీళ్లు పెట్టుకునేలా రూపొందించిన ఈ చిత్రం యువత నుంచి కుటుంబ సభ్యుల వరకు అందరినీ ఆకట్టుకునే అంశాలతో నిండి ఉంది. ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతం ఈ కథకు మరింత ఆకర్షణ జోడించింది. ఫిబ్రవరి 20న విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే ప్రచారంలో భారీ అంచనాలను సృష్టించింది. దర్శకుడు ప్రమోద్ హర్ష మంచి సృజనాత్మకతను ఇక్కడ మరింత మెరుగుపరిచారు. శివ కందుకూరి తన పాత్రలో సహజత్వాన్ని, భావోద్వేగాలను అద్భుతంగా ప్రదర్శించారు. రాజీవ్ కనకాల తండ్రి పాత్రలో ఎప్పటిలాగే మనసును తాకేలా నటించారు. తేజు అశ్విని తన ఆకర్షణతో, నటనతో కథకు రంగు తెచ్చింది. ఈ చిత్రం ఒక సాధారణ వ్యక్తి జీవితంలోని అసాధారణ మలుపులను చూపిస్తోంది. చాయ్ కేఫ్ నుంచి పెద్ద ఆశయాల వైపు ప్రయాణం, అందులో వచ్చే సవాళ్లు, స్నేహాలు, ప్రేమ, కుటుంబ ప్రేమను అందంగా చిత్రీకరించారు. ప్రతి సన్నివేశం ప్రేక్షకులని కథలోకి లాగేస్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత మన జీవితంలోని చిన్న చిన్న సంతోషాలను గుర్తు చేసుకుంటాం. ఇది కేవలం ఒక సినిమా కాదు, జీవితాన్ని గురించిన ఒక సందేశం. ప్రచారాల్లో హీరో శివ కందుకూరి మాట్లాడుతూ ఈ చిత్రం అందరికీ కనెక్ట్ అవుతుందని చెప్పారు. ఇది నిజమే అనిపిస్తుంది. ట్రైలర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో భారీ స్పందనలు వచ్చాయి. ఈ ట్రైలర్ నవ్వులు పంచుతూ భావోద్వేగాలను చూపించింది. శివ కందుకూరి సన్నివేశాలు, రాజీవ్ కనకాలతో డైలాగులు, తేజు అశ్వినితో రొమాంటిక్ మూమెంట్స్ అద్భుతంగా ఉన్నాయి. అన్ని సీక్వెన్స్లు ఉత్కంఠంగా ఉన్నాయి. ట్రైలర్ చూసిన వారు ఇది మంచి ఫీల్ ఇస్తుందని కమెంట్స్ చేస్తున్నారు. నవ్వులు, ఎమోషన్స్, యాక్షన్, మూడ్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. ప్రశాంత్ ఆర్ విహారీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్కు మరింత ఎనర్జీ ఇచ్చింది. ట్రైలర్ వీక్షణలు లక్షల్లో ఉన్నాయి. షేర్లు, లైక్లు భారీగా వస్తున్నాయి. ముఖ్యంగా యువత ఈ ట్రైలర్ను తెగ్గ షేర్ చేస్తున్నారు. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతుందని అంచనా వేస్తున్నారు. ట్రైలర్లోని డైలాగులు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ప్రతి సన్నివేశం థియేటర్స్లో ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ట్రైలర్ వల్ల సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. దర్శకుడు ప్రమోద్ హర్ష ఈ ట్రైలర్ ద్వారా తన కథ చెప్పే విధానాన్ని క్రియేటివ్గా చూపించారు. ఇది సాధారణ కథ కాదు, మన జీవితాల్లోని నిజాలను చూపిస్తోంది. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా చూడాలనే ఆసక్తి పెరిగింది. ప్రమోషన్లలో హీరో, హీరోయిన్, దర్శకుడు అందరూ ఈ చిత్రం హార్ట్ టచింగ్ అని చెప్పారు. ఇది నిజమే అనిపిస్తోంది. ట్రైలర్ ద్వారా సినిమా ఒక మంచి అనుభవం ఇస్తుందని అర్థమవుతోంది. సాంగ్స్ విషయానికి వస్తే ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. లిరికల్ వీడియోలు విడుదలైన తర్వాత భారీ హిట్ అయ్యాయి. రిపీట్ మోడ్లో వినిపిస్తున్నాయి. సఖీరే సాంగ్ లిరిక్స్, ట్యూన్ అద్భుతంగా ఉన్నాయి. చాయ్ వాలా సాంగ్ రొమాంటిక్ ఫీల్ ఇస్తుంది. ఈ సాంగ్ సినిమా కథకు సరిపోయేలా రూపొందాయి. ఈ సాంగ్స్ చూసిన వారు థియేటర్స్లో ఎలా ఉంటాయో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. సాంగ్స్ వల్ల సినిమాపై మరింత ఆకర్షణ పెరిగింది. మొత్తానికి ఈ సినిమా మొత్తం ఒక పూర్తి ఎంటర్టైనర్గా రాబోతోంది. కథ, నటీనటులు, సంగీతం, ట్రైలర్ అన్నీ కలిసి ఒక మంచి అనుభవం ఇచ్చేలా ఉన్నాయి. ఫిబ్రవరి 20న థియేటర్స్లో ఖచ్చితంగా చూడాల్సిన సినిమాగా ఇది నిలిచింది. ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని అంచనాలు మొదలయ్యాయి. ఇది ఒక మంచి కథ చెప్పే సినిమా. మన జీవితాల్లోని చిన్న సంతోషాలను, సవాళ్లను చూపిస్తోంది. ఇలాంటి సినిమాలు తెలుగు సినిమా పరిశ్రమకు కొత్త ఊపిరి పోస్తాయి. శివ కందుకూరి కెరీర్లో ఇది ఒక మైలురాయి అవుతుందనిపిస్తుంది. రాజీవ్ కనకాల నటన మళ్లీ మెప్పించేలా ఉంది. తేజు అశ్విని ఆకర్షణ కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్గా నిలిచే అవకాశం ఉంది. మొత్తానికి దర్శకుడు ప్రమోద్ హర్ష తన మార్క్ను మళ్లీ చాటాడు. సినిమా టీం అందరూ కష్టపడి తీశారు. ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీలా అనిపిస్తోంది. అందరూ ఆనందంగా చూసే సినిమాగా అనిపిస్తోంది. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. సో చూసారు కదండి ఇవాల్టి ఫిల్మీ ఫోకస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.